ఏంటి అధికారం ఉంటే కేసులు తొలగించుకోవచ్చా? అసలు ఏం జరుగుతుంది చంద్రబాబు గారి కేసుల విషయంలో? నిజంగానే చంద్రబాబు నాయుడు అనేటువంటి వ్యక్తి తప్పు చేసి ఉంటే సాక్ష్యాధారాలతోటి రేపొద్దున కోర్టులో నిరూపించి ఆయనకి శిక్ష వేయించాలి. ఇంత అడ్డగోలుగా జరుగుతుందా శ్రవణ్ గారు? నిజంగా ఇంత అడ్డగోలుగా? బ్యాంక్ మేనేజర్లు మరి అట్లా కదా రఘురామకృష్ణరాజు చేస్తుంది, అట్లా కదా సృజనా చౌదరి చేసింది. మీరేమో పెద్ద ఎత్తున ఫైట్ చేస్తున్నారు కోర్టులో, ఒత్తిళ్ళు ఏమి లేవా మరి మీ మీద? మీరేమన్నా నాకేమైనా హెల్ప్ చేస్తారా? రాష్ట్రంలో ఎవరైనా అమ్మా శ్రవణ్ కుమార్కి ఒత్తిళ్ళు ఉన్నాయి, అబ్బా నువ్వు ప్రొటెక్షన్గా వస్తారా? జగన్ గారు కూడా అంత సీరియస్గా తీసుకోవాలా, అంటే కూటమి ప్రభుత్వం కూడా అంత సీరియస్గా తీసుకుంటుందని నేను అనుకోవటం. తిరుపతి లడ్డు విషయంలో చేస్తున్న ప్రచారం వల్ల జగన్మోహన్ రెడ్డిని హిందూ వ్యతిరేకగా చిత్రీకరించి చేసే ప్రయత్నమేనా? వెంకటేశ్వర స్వామి లడ్డు విషయంలో ఈ ప్రభుత్వం రాజకీయ సమాధి. కూటమిలో బీజేపీ ఉంది, జనసేన ఉంది, వీళ్ళు కనీసం ఖండించటం లేదేంటి? ఇది లా అండ్ ఆర్డర్కి సంబంధించిన విషయం కదా. అసలు ఏమి మాట్లాడకుండా ప్రశ్నించకుండా ప్రభుత్వం ఏం చేసుకున్నా నాకు సంబంధం లేదని కూర్చోడానికి నెలకు 150 కోట్లు ఉంటాయండి. మొన్న చంద్రబాబు గారు నేషనల్ మీడియాలో ఇంటర్వ్యూ ఇస్తూ 23 లక్షల ఉద్యోగాలు, 20 లక్షల కోట్ల పెట్టుబడులు గ్రౌండ్ అవుతున్నాయని చెప్తున్నారు. ఈరోజు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం 1,32,000 ఉద్యోగాలు బోత్ ప్రైవేట్ అండ్ పబ్లిక్లో ఇచ్చామని నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ఈ రోజుకి. చంద్రబాబు నాలుగు ఇంట్లో టీ ఇచ్చేవాడికి కాఫీ ఇచ్చేవాడికి కూడా ఉద్యోగం వేసుకొని దీంట్లో చూపిస్తున్నారనో నాకు తెలియదు.